మెగాస్టార్ చిరంజీవిగా నటిస్తున్న విశ్వంబర సినిమా నుంచి స్టోరీ లైన్ అయితే లీక్ అయింది. ప్రెజెంట్ ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. అసలు స్టోరీ ఏంటి, దాని గురించి ఎందుకు ఇలా లీక్ అయింది, దాని గురించి మనం ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి. మెయిన్గా మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాకి సంబంధించి దాదాపుగా డైరెక్టర్ వశిష్ఠ గారు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. బట్ కానీ ఒక ఇంటర్వ్యూలో ఈ స్టోరీ లీక్ చేశారు భయ్య. మనం ఇంతకుముందు కూర్చున్న టీజర్ చూసాం కదా, విఎఫ్ఎక్స్ చాలా పూర్గా అనిపించాయి. బట్ కానీ దానికోసం డిలీట్ చేసి ఆఖరికి గేమ్ చేంజ్ టైంలో రిలీజ్ కావాల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా సినిమా డేట్ అయితే రిలీజ్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో సాంగ్స్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అయినా కూడా సినిమా రిలీజ్ కాలేదు. ఎందుకంటే స్టోరీలో అక్కడక్కడ తప్పి కొట్టేశాయి. ఇక అనుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేకుంటే డైరెక్టర్ గారు కావచ్చు, బట్ కానీ సినిమా కొంచెం అవుట్పుట్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నారంట. టైం ఎక్కువైనా పర్లేదు, ఖచ్చితంగా హిట్ కొట్టాలని చెప్పి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు చేయడం వీళ్ళు చేయడం ఎందుకు లీక్ అని చెప్పి డైరెక్టర్ గారే లీక్ చేశారు ఈ స్టోరీని. మనకు ఉన్నవి 14 లోకాలు. ఆ లోకాల్లో హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి విశ్వంబర అనే లోకానికి అయితే వెళ్తాడంట. అక్కడి నుండి ఆమెను ఎలా భూమిపైకి తీసుకొస్తాడు అనేదే కథ. సో దీనికి సంబంధించి స్టోరీ అంతా ఇలానే ఉంటుందంట. సో హీరోయిన్ కోసం హీరో ఎలా తపన పడతాడు, అదేవిధంగా ఎలా తీసుకొస్తాడు అన్ని లోకాలు దాటి, దాని గురించి ఉంటుందంట. నార్మల్గా ఇలాంటి స్టోరీస్ మనం చూసే ఉంటాం. బట్ కానీ ఈ సినిమా ఎలా ఉంటుందో, ఎలా తీయబోతున్నారో, విఎఫ్ఎక్స్ వర్క్స్ అంటున్నారు, లోకాలు అంటున్నారు కదా, ఎప్పుడు చూడలేదు. సో చూద్దాం మరి. మన అప్డేట్స్ మీకు జరుగుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.